అనే ఒక లంజా కొడుకు, ప్రేమ్చంద్ అనే ఒక పాస్టర్ ముసుగులో ఉన్న లంజా కొడుకు అన్నమయ్య విగ్రహాన్ని అవమానించారు కొంతమంది దుండగులు. అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్యకు అమానవీయంగా శాంటాక్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు హిందూ సంఘాల నేతలు. ఒకసారి అని పద్ధతిగా విమర్శించండి, తప్పులేదు. కానీ లా కొడుకులు అనుకుంటూ మీరు మాట్లాడుతున్నారు చూడండి, అది చాలా తప్పు. మీరు అమ్మల గురించి మాట్లాడడం అనేది అస్సలు న్యాయం కాదు. మిమ్మల్ని కూడా ఆడబిడ్డలే కన్నారు, ఆ విషయాన్ని మీరు మర్చిపోయారేమో. కరుణాకర్ సుగ్గునాని కన్న తల్లికి, లలిత్ కుమార్ని కన్న తల్లికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను నేను. అలాగే కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను నేను. ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. ఏమంటున్నావు కరుణాకర్ సుగ్గున? మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అంటున్నావు కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడిగా ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభు మా దేవుడిగా ఉండకపోతే ముక్కలుగా నిన్ను నరికి కాకులకి గద్దలకి ఆహారంలాగా విసిరేసి ఉండేవాళ్ళం. కానీ ఈనాటికి కూడా నీ ప్రాణాన్ని కాపాడుతుంది యేసుక్రీస్తు ప్రభు బోధలే. నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు, మిమ్మల్ని దూషించే వారిని దీవించమన్నాడు. నిజం చెప్తా ఉన్నాయి వాళ్ళకి. ఈ రోజు నువ్వు తింటున్నటువంటి తిండి యేసుక్రీస్తు ప్రభు నీకు పెట్టిన భిక్ష కరుణాకర్. ఎందుకంటే నువ్వు శివుడి గురించి చెప్పి బ్రతికట్లా, లేకపోతే లలిత్ కుమార్ హిందూ దేవతల గురించి చెప్పి బ్రతికట్లా. మీరు మీ గ్రంథాల కంటే ఎక్కువగా బైబిల్ గ్రంథం మీదే ఆధారపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని పొగుడుతూ కొంతమంది బ్రతుకుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని తిడుతూ కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తూ వాళ్ళు పడేసే భిక్ష తీసుకొని మీరు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు మీ బ్రతుకు తెరువుకు పూర్తిగా నా ప్రభువే ఏర్పాటు చేశాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఒక్క 6 నెలల కాలం పాటు కానీ, 1 సంవత్సరం కాలం పాటు కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడం మానేయండి. మీ బ్రతుకులకి చిల్లర పైసలు కూడా దొరకవు. బైబిల్ గ్రంథం గురించి మాట్లాడడం మానేయండి. రోడ్ల పక్కన అడుక్కు తినే పరిస్థితి వస్తుంది మీకు. బైబిల్ గురించి చెప్పకుండా, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడకుండా, క్రైస్తవులను తిట్టకుండా మీరు ఉండండి. అరే కరుణాకర్ సుగ్గున, నీ ఫ్లాష్ బ్యాక్ లో సినిమా హీరోలు హీరోయిన్లు ఉపయోగించిన మరుగుదొడ్లు కడిగేవాడు చూడు, ఆ మరుగుదొడ్లు కడుక్కుంటావు మళ్ళీ నువ్వు. ఈ లలిత్ కుమార్ కూడా అదే పరిస్థితికి చివరికి టాయిలెట్స్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు తీసుకొని 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసుకోవాల్సిన కర్మ పడుతుంది మళ్ళీ వీడికి. ఇవాళ యేసు ప్రభు పేరు చెప్పింది తెల్లారది వీళ్ళకి, క్రైస్తవుల గురించి మాట్లాడిందే తెల్లారదు వీళ్ళకి, బైబిల్ గ్రంథం గురించి మాట్లాడిందే తెల్లారదు వీళ్ళకి. వీళ్ళు క్రైస్తవులను పట్టుకొని లా కొడుకులు అని అంటున్నారు. ఎంత చక్కని భాష మాట్లాడుతున్నారు వీళ్ళు. పిల్లి గుడ్డిదైతే ఎలిక తోకలేపి చూపించిందంట పిల్లికి. ఇవాళ క్రైస్తవులకి నిజంగా కోపం ఉండుంటే, నిజంగా క్రైస్తవులకు రోషం ఉండుంటే, నిజంగా క్రైస్తవులకి ఏమాత్రం చీమునెత్తులు ఉండున్నా నీ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగా ఈ వీడియో ఎంతమందికి అయితే చేరుతుందో, ఆ పాస్టర్స్ చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? వారి సంఘాన్ని తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియోని చూపించి నీ మీద కేసు నమోదు చేయాలి. నిన్ను కొట్టాల్సిన అవసరంలా, నిన్ను తిట్టాల్సిన అవసరంలా, నీ మీద దాడి చేయాల్సిన అవసరంలా. కనీసం ఇలాంటి ఒక చట్టం ఉంది. ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో అన్ని మతాలు సమానమే. ఇక్కడ ఏ మతాన్ని ఇంకొక మతం వాళ్ళు కించపరచకూడదు, ఏ దేవుణ్ణి ఇంకొక వ్యక్తి కించపరచకూడదు అన్న ఆలోచన కనీసం భారతీయులుగా క్రైస్తవులకు తెలుసుంటే, వీళ్ళందరూ కూడా ప్రభు పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, యేసు ప్రభు అంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కేసు నమోదు చేస్తారు. నువ్వు అడుగుతున్నావుగా, నీకు చాలా దోలగా ఉంది కదరా, నీకు చాలా సరదాగా ఉందిగా, కేసులు పెట్టండి నా మీద, కేసులు పెట్టండి నా మీద అంటున్నావు. ఒక్కసారి పోలీసుల చేతుల్లో పడితే, ఒక్కసారి రోకల బండలు నీకు ఎక్కిస్తే, ఒక్కసారి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే పోలీస్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి వస్తే కొరక ఇంకొక కన్ను కూడా ఇలా పోతుంది. అప్పుడు ఇప్పటికి ఒక్కన్నే మెల్లకన్నిది, ఈసారి 2వ కన్ను పోతుంది. మాట్లాడుతున్నావు నువ్వు బఫూన్ గాడికి తక్కువ, కమెడియన్ గాడికి ఎక్కువ. నువ్వు క్రైస్తవులకు వార్నింగ్లు ఇస్తా ఉన్నావు. నిన్నేమీ చేయలేరు అని నీ ధీమా. హిందువులందరినీ రెచ్చగొడతా ఉన్నావు. అరే లలిత్ కుమార్,
హిందుత్వవాదుల్లో కొంచెం నువ్వు పద్ధతిగా మాట్లాడుతా ఉన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది నాకు నీ మీద. కానీ నీ నోటి నుంచి కూడా ఆ మాటల విరోచనాలు చూశాను నేను. ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారా. సేమ పందిలాగా తెల్లగా ఉంటే సరిపోదు, మాట తీరు కూడా పద్ధతిగా ఉండాలి. లా కొడుకులని అంటావా? అదే మాట మీ అమ్మనండవు ఎంతసేపు మాకు. అదే మాట మీ అక్కనో మీ చెల్లినో నీ భార్యనో అండవు ఎంతసేపు మాకు. అదే మాట నీ కన్నబిడ్డనండో ఎంతసేపు మాకు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాకు పద్ధతి నేర్పాడు, సంస్కారం నేర్పాడు. శత్రువులను కూడా ప్రేమించమన్నాడు, దూషించే వారిని ద్వేషించే వారిని క్షమించమని చెప్పాడు. మీకు చాలా మంది క్రైస్తవులు అంటున్నారు, కరుణాకర్ సుగ్గుణ గొప్ప సేవకుడైపోతాడు రాబోయే రోజుల్లో, అపోస్తుడైన పౌలు మారినట్లుగా మారుతాడు. లలిత్ కుమార్ గొప్ప సేవకుడైపోతాడు రాబోయే రోజుల్లో, అపోస్తుడైనటువంటి పౌలు లాగా సౌలు పౌలుగా మారినట్లు మారుతాడు అంటున్నారు. అది జరిగే పని కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాటను క్రైస్తవ సోదరులకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రిని దూషించిన వారికి పాపక్షమాపణ ఉంది, క్రీస్తును దూషించిన వారికి పాపక్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని దూషించిన వారికి ఏ యుగమందైనను పాపక్షమాపణ లేదు అన్నాడు. ఈ వెధవులు వీళ్ళిద్దరూ కూడా, కరుణాకర్ సుగ్గుణ గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, రాధా మనోహర్ దాస్ గారికి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరియ తల్లికి పరిశుద్ధాత్ముడితో అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఆవిడ్ని వేశ్య అని మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. పరిశుద్ధాత్ముడిని దూషిస్తున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఎలా పాపక్షమాపణ ఉంటుంది? వీళ్ళని ఎవరు సేవకుడిగా మారుస్తానని యేసుక్రీస్తు ప్రభు మీకు ఏమైనా చెప్పాడా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు కంటే శక్తి కలిగిన వాళ్ళ, వాక్య పరిజ్ఞానం కలిగిన వాళ్ళ మీరు? వీళ్ళు సేవకులుగా మారిపోతారు అంటే పరిశుద్ధాత్ముడిని దూషించినా ప్రభు క్షమిస్తానో ఏదో ఒక రోజు అని చెప్పాడా? అతి తెలివిని ప్రయోగించకండి దయచేసి పాస్టర్స్. పరిశుద్ధాత్ముడిని దూషించిన రోజే క్రాస్ లైన్ దాటి వెళ్ళిపోయారు వీళ్ళు. పాప క్షమాపణ వీళ్ళకు దొరకదు. పాప క్షమాపణ అనేది వీళ్ళ జీవితానికి లేదు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏళ్ళ గురించి ఇంకా మీరు ప్రార్థించేదేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు నమోదు చేద్దాం. నేను కూడా రేపు ఉదయం పోలీస్ స్టేషన్ లో వీడి మీద కేసు నమోదు చేయబోతా ఉన్నా. రేపు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ లో కరుణాకర్ సుగ్గుణ మీద, లలిత్ కుమార్ మీద, రాధా మనోహర్ దాస్ మీద, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం. మేము రేపిస్తాం, మీరు కూడా ఇవ్వండి. ప్రతి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కదలండి, పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ అందరూ వెళ్ళండి. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూపించి యేసుక్రీస్తు ప్రభువుని, మరియ తల్లిని, పరిశుద్ధాత్ముని, తండ్రి అయిన దేవుణ్ణి, క్రైస్తవుల్ని ఎలా వీళ్ళు అవమానిస్తున్నారో చూపించి కేసు నమోదు చేయమని చెప్పండి. మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇది మీ బాధ్యత. నిన్ను తిడితే ఊరుకుంటావా? నిన్ను కొడితే ఊరుకుంటావా? యేసు ప్రభు గురించి మాట్లాడితే మాత్రం నీకు కోపం రావట్లేదా? పాస్టర్ అంటే కోపం వచ్చింది. మనం అభిమానించే పాస్టర్ ఏమనంటే కత్తులు పట్టుకొని వెళ్ళిపోతాం, కానీ ప్రభు గురించి ఏమనంటే మాత్రం ప్రభువే చూసుకుంటాడు. సిగ్గులేదుగా మాట మాట్లాడడానికి. నీ పిరికితనం, నీ భయం, నువ్వెంత స్వార్థపరుడు అంటే, నీకెంత భయం అంటే, నీకెంత నిర్లక్ష్యం అంటే, నాకెందుకులే నా ఆలోచన ఇది. ఇవాళ మళ్ళీ అంతా దేవుడే చూసుకుంటాడు అని ప్రేమ ముసుగులో దాక్కుంటున్నాడు వెనక్కి వెళ్ళి. నీ అంత దొంగవుడు ఉన్నారు అసలు. ఇవాళ క్రైస్తవుకి చెప్తా ఉన్నా, బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటుకొచ్చినట్లుగా మాట్లాడతాడు వాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒక్కటే నన్ను ఆపుతా ఉంది. లేకపోతే కరుణాకర్ సుబ్బున, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాసుల్ని నోటికొచ్చినట్లుగా దేవుణ్ణి దూషిస్తున్నందుకు గాను, క్రైస్తవుల్ని నోటికొచ్చినట్లుగా దూషిస్తున్నందుకు గాను, ప్రశాంతంగా బ్రతుకుతున్న ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి విడగొడుతున్నందుకు గాను, ఇష్టానుసారంగా అత్యంత అసహ్యంగా క్రైస్తవ సమాజాన్ని దుమ్మెత్తి పోస్తున్నందుకు గాని, ముక్కలు ముక్కలుగా నరికి నా కొడుకుల్ని కాకులకు గద్దలకు వేసి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి కూర్చునేవాడిని. కానీ దేవుని ప్రేమ నన్ను అడ్డగిస్తా ఉంది, ఆయన ప్రేమ నన్ను ఆపుతా ఉంది. లేకపోతే ఈ నా కొడుకులు ఎక్కడుండేది తెలియక కాదు, ఈ నా కొడుకుల దగ్గరికి వెళ్ళి బయటికి ఇడ్చుకొచ్చి తన్నలేక కాదు. చట్టం, మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టబద్ధంగానే వెళదాం. పోలీసులు స్పందిస్తారు అని నేను నమ్ముతున్నాను. న్యాయ వ్యవస్థను నమ్ముదాం. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ మీద కేసులు నమోదు చేయండి. ఇంకా ఏమంటున్నారు? తిరుపతిలో అన్నమయ్య స్వామి తల మీద శాంతా క్లాస్ టోపీ పెట్టాడంటే ఎవడు పెడతాడు నాయన? హిందువుల తల మీద టోపీలు పెట్టింది మీరే. హిందుత్వవాదం పేరుతో మనుషులందరి నెత్తుల మీద కుచ్చు టోపీలు పెడుతుంది వేరే. విగ్రహాల మీద టోపీ పెట్టడం మీకు ఒక లెక్కన? మీ గుడుల్లో మీరే బాంబులు పెట్టుకున్న సంఘటనలు మాకు తెలుసు. మీ గుడుల్లో ఉండే విగ్రహాలను మీరే బాలగొట్టిన సంఘటనలు మాకు తెలుసు.
మీరే మీరే మీ విగ్రహాలను పగలగొట్టి క్రైస్తవులను ముస్లింస్ మీద అది నెట్టి గొడవలు చేసిన సంఘటనలు మాకు తెలుసు. టోపీ తీసుకొచ్చాడు దేవత విగ్రహం మీద ఎవడో పెట్టిండంట. ఏ క్రైస్తవుడు కానీ ముస్లిం కానీ అలాంటి పని చేయడు. అలాంటి దిక్కుమాలిన పనులు ఏమైనా చేస్తే మీరే చేస్తారు. ముంబైలో జైలా నిన్న ఆవులను నరికి ముస్లిం మీదకి అది నెట్టేద్దామని చూస్తే పోలీసులు పట్టుకున్నారు హిందువుల్ని. అయోధ్యలో జైలా రామాలయం దగ్గర ఆవు తల నరికి రామాలయం లోపల వేయాలని ప్రయత్నించారు. పంది తల నరికి మసీదులో వేయాలని ప్రయత్నించారు. ఎందుకు? ఆవు పవిత్రంగా పూజించబడుతుంది హిందువుల చేత. పంది అంటే ముస్లింలకి అసహ్యం. మసీదులో పంది తలబడితే హిందువులే చేశారని వీళ్ళు అనుకుంటారు. గుడిలో ఆవు తలబడితే ముస్లింలు చేశారని వాళ్ళు అనుకుని ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని వస్తారని చివరికి హిందూ వాహిని సభ్యులను పట్టుకున్నారు పోలీసులు. ఇలాంటి దిక్కుమాలిన పనులు, ఇలాంటి లుచ్చ పనులు, లఫంగి పనులు మీరే చేసేది. ఇంకెవరు చేస్తాడు? హిందువులకు మనోభావాలు దెబ్బతిన్నాయి. బజరంగ దళ కార్యకర్తలు వచ్చారు, గడ్డి బేకండి అందరూ కలిసి రోడ్ల మీద. సిగ్గు లేకపోతే సరే ఏం మాట్లాడలేదు అనుకుంటారా? ఇవాళ వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా టెలికాస్ట్ చేసి చూపించాలనుంది నాకు, కానీ నా దగ్గర టచ్ స్క్రీన్ టీవీ లేదండి. అందుకే ఒక ఫోన్ లో వచ్చినటువంటి ఆ వీడియోని మరొక ఫోన్ తో తీసి దాన్ని మీకు చూపించాల్సి వస్తా ఉంది. ఒకవేళ టచ్ స్క్రీన్ టీవీ ఉంటే వీళ్ళ ఏసీలు వీళ్ళ భాగవతాలన్నీ కూడా నేను ఆ టీవీ మీద మీకు చూపించేవాడిని వరుసగా. చూడండి వీళ్ళు ఏం చేశారో చూడండి అని చెప్పి. కోట్లు సంపాదించుకునే వాళ్ళకి మాత్రం లక్షల రూపాయలు పంపండి, దశంభాగాలు పంపండి, ప్రథమ ఫలాలు పంపండి, కోత పండుగలకు పంపండి, నెల తిరిగేసరికి శాలరీ తీసి పంపండి. కానీ క్రైస్తవ సంఘం కోసం కొట్లాడే వాళ్ళని మాత్రం మాలాంటి వాళ్ళని కన్నెత్తి కూడా చూడకండి. అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నవుది అన్నట్లుగా మళ్ళీ మా మీద చెడు ప్రచారాలు చేస్తా ఉండండి, మీకు బాగా మేలు జరుగుతుంది. ఎంత దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు. జనవరి నెల మొదటి వారం క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పర్మిషన్ తీసుకొని నిరసన దీక్ష కూర్చుంటున్నాం. నేను చాలాసార్లు అడిగాను, వ్యక్తిగతంగా కొట్లాడడానికి నా బలం సరిపోదు, మహా అయితే నేను ఒంటరిగా కొట్లాడతాను, నా దగ్గర ఉన్నంత వరకు ఖర్చు పెట్టుకుంటాను, నేను చేయగలిగినంత చేస్తాను, కానీ మీరందరూ చేయి కలిపితే, మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడితే మీ అందరి కోసం నేను ఈ గొంతు అసెంబ్లీ వరకు తీసుకుని వెళ్ళగలుగుతాను అని చెప్పాను. వాళ్ళ క్రైస్తవ ఉద్యోగస్తుల్ని, ముస్లిం ఉద్యోగస్తుల్ని, దళిత ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేసుకుని కొడుతున్నారు. ఇన్ని రోజులు పాస్టర్స్ ని మౌలానాలను కొట్టేవాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసుకుని కొడుతున్నారు. రేపొద్దున క్రైస్తవ ఉద్యోగస్తులు, ముస్లిం ఉద్యోగస్తులు, దళిత ఉద్యోగస్తులు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఇంకా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఏది మీరు ఎవరు సపోర్ట్ చేయకుండా ఒంటరిగా ఎలా చేయగలరు ఈ కార్యక్రమాలను అనుకుంటా ఉన్నారా? అంటే మీరు చూస్తూ ఉంటారు, మీరు ఇంట్లో కూర్చొని అయ్యో అమ్మో అని మాట్లాడి నిట్టూర్పులు తీసి కొడిమాసం కోరేసుకొని తిని పడుకోండి దుప్పటి కప్పుకొని. పరిస్థితులన్నీ మారిపోతాయి. మేమేమో కేసులు పెట్టించుకుంటా, నలుగురితో తిట్టించుకుంటా, రోడ్ల మీద బుక్కా పకీర్లు తిరిగినట్లుగా మేము తిరుగుతాం. మీరు చక్కగా ఏసీ గదుల్లో కూర్చొని ఏసీలు వేసుకొని కూర్చొని అయ్యో ఎలా జరిగిపోతుంది ఏంటి ప్రభువా, నువ్వు మార్చేసే ప్రభువా అని చెప్పండి. అన్ని మారిపోతాయి అంతే. ఇంట్లో కూర్చొని ప్లేట్ దగ్గర కూర్చొని రా 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 అనండి. ఒకవైపు నుంచి చికెన్ బిర్యానీ, మరొక వైపు నుంచి మటన్ బిర్యానీ వచ్చి పళ్ళెంలో ఉంటాయి. మేము తినకుండానే అరిగిపోనండి, అయ్యే కడుపులోకి వెళ్ళి అరిగిపోతాయి. అట్లుంది మరి మీ వ్యవహారం. మీరు సపోర్ట్ చేయకుండా ఒంటరిగా మేమేమీ చేయలేం. మీరు చేయగలిగితేనే మేము ఏదైనా చేయగలుగుతాం. అరే క్రైస్తవులకు కష్టం వస్తాయి, ముస్లింలు రారు, ముస్లింలకు కష్టం వస్తాయి, క్రైస్తవులు రారు, మీ ఇద్దరు కష్టం వస్తాయి, దళితులు రారు. కలవకపోతే చస్తారు రా అయ్యా, అందరూ వేరు చేసి చంపుతున్నారు ఇక్కడ. ఒకవైపు చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, ఒకవైపు మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు బైబిల్ గురించి, తగలబెడుతున్నారు బైబిల్ గ్రంథాలని. ఆడవాళ్ళ నడురోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు. క్రైస్తవులకు ముస్లింలకు ఓటు హక్కులు రద్దు చేస్తామంటున్నారు ఇంకొక వైపు. అదే జయశ్రీరామనికి పోతే ఇక్కడ తిండి తినడానికి వీల్లేదు, ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవని అంటున్నారు. ఎప్పుడు బుద్ధి వచ్చిందిరా అయ్యా? క్రైస్తవులు నిద్రపోయే సింహాలు ఇంకెంతకాలం పండుకొని చేస్తారా మీరు? ఎప్పుడు లెగుతారా అయ్యా మీరు? ఎప్పుడు కూడా క్రైస్తవులు నిద్రపోయే సింహాలు మెలకు రాదే మీకు? లేగరా మీరుగా? అట్లే చేస్తారే ఉంటారు నిద్రలోనే. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు బలిపెట్టాల దగ్గర నిలవబడి. అంటేనేమో అన్నాళ్ళు అవుతా ఉన్నాం. ధైర్యం చేసి ముందుకు రావాలి మీరందరూ కూడా. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయండి. అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరగబోతున్న కార్యక్రమానికి కదలరండి. మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి. టచ్ స్క్రీన్ టీవీ చాలా అవసరం. CMDF న్యూస్ ఛానల్ గా మారబోతా ఉంది. మీ వంతు సహాయ సహకారాలను అందిస్తూ అప్పుడు మాట్లాడదాం.